అయితే కాసేపట్లో తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై ఆయన ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ పీపీటీకి మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరు కానున్నట్లుగా సమాచారం. తెలంగాణలో నీటిపారుదల శాఖకు సంబంధించిన అంశాలపై గత 10 ఏళ్లలో ఏం జరిగింది అనే దానిపై హరీష్ రావు వివరణ ఇవ్వనున్నట్లు తెలియవస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీ ఇచ్చారు. అయితే ప్రభుత్వానికి కౌంటర్గా ఈరోజు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రైట్, కాసేపట్లో తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో కృష్ణానదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఆయన ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆల్రెడీ తెలంగాణలో ప్రభుత్వం దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. దానికి కౌంటర్గా ఇప్పుడు హరీష్ రావు దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పుడు ఇవ్వబోతున్నారు. సో దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. మూర్తి, మరికాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది. నదీ జలాలు, కాంగ్రెస్ ద్రోహాలు అనే అంశంపైనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది. నిన్న అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టు నదీ జలాల అంశంపై సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనికి కౌంటర్గా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా చేరుకున్నారు. మరికాసేపట్లో కేటీఆర్ కూడా హాజరవుతారు. ప్రధానంగా చూసినట్టయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, అదేవిధంగా కృష్ణానదీ జలాల వ్యవహారంపై గత కొన్నాళ్ళుగా అటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు కూడా పేలుతా ఉన్నాయి. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గత బీఆర్ఎస్ హయాంలో 90% పనులు పూర్తి చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టింది. వీటిని 10% కూడా పనులు పూర్తి చేసి రైతాంగానికి నీరు అందించాల్సింది. ఎందుకంటే ఒకవైపు మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లాకు రైతులకు మేలు జరుగుతుందనే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి సోర్స్ పాయింటే తప్పు అనే విధంగా కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ముఖ్యంగా జూరాల సంబంధించి జూరాల వద్ద రోజుకు 2 టీఎంసీల నీరుతో మొత్తం 70 టీఎంసీల వరద జలాలను మళ్లించేందుకు కూడా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ ప్రాజెక్టుకు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జూరాల నుంచి 70 టీఎంసీల వరద జలాలతో పాటు పాలమూరు ప్రాజెక్టు సర్వే సంబంధించి డిపిఆర్ కూడా తయారు చేయాలని కూడా అప్పుడున్నటువంటి స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు బాధ్యతలు అప్పగించింది. జూరాల సోర్స్గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించాలని కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమకారులు, రిటైర్డు ఇంజనీర్లు కూడా చెప్పారు. ముఖ్యంగా 26 రోజుల తర్వాత ఈ ప్రాజెక్టు కేసీఆర్ ఈ పథకాన్ని కూడా డ్రైవర్ట్ చేసి శ్రీశైలం నుంచి నీరు అందించాలని కూడా నిర్ణయం చేశారు. దీనివల్ల పెద్ద ఎత్తున కూడా ఖర్చు దుర్వినియోగం అయిపోయి నిధులు దుర్వినియోగం అయ్యాయని కూడా కాంగ్రెస్ పార్టీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపించింది. ముఖ్యంగా జూరాల వద్ద నిర్మిస్తే పంపులకు 5,185 కోట్లు అంచనా వేస్తే ఇప్పుడు 37 పంపులకు మార్చి 10,000 కోట్ల అంచనాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది. మొత్తం దోపిడీ చేసిందనే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే దీనిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తోంది. ఖచ్చితంగా ఆనాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టాం, ఖచ్చితంగా 90 టీఎంసీలకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో ఇస్తే ఈ ప్రభుత్వం 45 టీఎంసీలకే కేంద్రం వద్ద ఒప్పుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. ఇదంతా కూడా తెలంగాణ జలదోపిడీ జరుగుతుంటే కూడా చూస్తూ ఊరుకున్నారు అనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రొజెక్ట్ చేస్తా ఉంది. ముఖ్యంగా మరోవైపు అటు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి ఏదైతే అక్రమంగా కృష్ణారెడ్డిని తరలించే కుట్రకు ఏపీ ప్రభుత్వం పాల్పడుతుంటే కనీసం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. తమ పోరాటం తర్వాతనే మళ్ళీ ఆ ప్రాజెక్టును దారి మళ్లించారు. మళ్ళీ గోదావరి నల్లమల సాగర్ పేరు మీద మలా జలదోపిడికి ఏపీ ప్రభుత్వం పాల్పడుతుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న అంశాన్ని కూడా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను ప్రొజెక్ట్ చేయబోతున్నారు. గతంలో అసలు బీఆర్ఎస్ హయాంలో అసలు చేసిన ప్రాజెక్టులు కృష్ణానదికి సంబంధించినటువంటి విషయంలో ఏం చేసింది అనే అంశాన్ని కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హరీష్ రావు ప్రజలకు చెప్పబోతున్నారు. ముఖ్యంగా ఆనాడు ఇప్పటికే అటు ప్రభుత్వం బీఆర్ఎస్ మధ్య మాత్రం ఒక వాటర్ వార్ అయితే నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం 200 టీఎంసీలకు సంబంధించి
ఒప్పందం చేసుకుని వచ్చింది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 490 టీఎంసీలకు అప్పుడు ఉన్నట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు నీటి కేటాయింపులు జరిపితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 200 టీఎంసీలకే అటు హరీష్ రావు కేసీఆర్ ఒప్పుకొని వచ్చారని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంటే దాన్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇదంతా కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 299 టీఎంసీలకు అప్పుడున్నట్టు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకుంది. అది కంటిన్యూ అయింది తప్ప తమ ప్రభుత్వం హయాంలో ఇది జరగలేదు అనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ చెబుతున్న క్రమంలో మొత్తంగా ఒకవైపు ఈ నదీ జలాల వ్యవహారానికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ తమ వాదన కరెక్ట్ అని చెప్తోంది, అటువైపు కాంగ్రెస్ తమ వాదన కరెక్ట్ అని చెప్తోంది. మొత్తంగా అక్కడ ఒకవైపు పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ వాళ్ళు ఇచ్చారు, ఇప్పుడు ఈ రోజు భవన్లో వీళ్ళు ఇవ్వబోతున్నారు. మొత్తంగా ఇరు పార్టీలు కూడా తమ వాదనను వినిపిస్తున్నాయి. అసలు ఎవరిది నిజమా ఎవరిది అబద్ధమా అనేది మాత్రం ప్రజలు నిర్ణయిస్తారనే విషయాన్ని కూడా విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితుల్లో మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో హరీష్ రావు పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ కూడా ప్రారంభం కాబోతుంది. మూర్తి, థ్యాంక్ యూ చందు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.